సన్నిధిలో నీలో ఉన్న లోపాలని నువ్వు తెలుసుకోవడం ఒక ఎత్తు, నీలో ఉన్న లోపాలు తెలుసుకొని ఆ లోపాల నిమిత్తము కన్నీరు కార్చడం ఒక ఎత్తు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోపాల గురించి చాలామంది ఆలోచించరు, లోకాన్ని గురించి ఆలోచిస్తారు. లోకాన్ని ఎలా సంపాదించుకోవాలి, లోకాన్ని ఎలాగ అనుభవించాలి, లోక సంబంధంగా ఎలాగైనా అవసరాలు తీర్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. కానీ నాలో ఉన్న లోపాలు నన్ను ఆత్మీయంగా బలహీనరాలుగా చేస్తుంది కదా అనే విషయాన్ని ఆలోచించరు చాలామంది. ఆత్మీయంగా బలహీనరాలను అయిపోతే నేను దేవునికి దూరం అయిపోతాను కదా అనే విషయాన్ని గురించి ఆలోచించారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకోవడానికి నువ్వు ఎంత సమయం ఖర్చు పెడుతున్నావు? నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? లేకపోతే చెబుతున్నావా దేవునికి, ప్రభువా అది చేయి నాయనా, ఇది చేయి నాయనా అని చెప్పి నువ్వు చెప్పుకుంటూ పోతున్నావా? లేకపోతే యథార్థంగా ప్రభువా నా స్థితి నాకు తెలియపరచు ప్రభువా, ప్రభువా నా స్థితిని సరిచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? రక్షించబడిన ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏంటో తెలుసా అండి? రక్షణలో ఉండిపోవడం కాదు, రక్షణలో ఎదిగేవారుగా ఉండాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా రక్షణలో ఎదగాలి. వాక్యం రాయబడిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను దూషణ మాటలను మాని. ఆగండి. ఏం మానాలంట? 4 విషయాల్ని మానుకోమని చెప్పని స్పష్టంగా వాక్యం తెలియపరుస్తుంది. నువ్వు ప్రభు దయాళుడు అని రుచి చూసి తెలుసుకున్నావా? ఎప్పుడు తెలుసుకున్నావు అంటే ఏమని చెప్తావు? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు దయాళుడు అని మీరు ఎప్పుడు రుచి చూశారు? చెప్పండి. పురుషులు చెప్తారు. ప్రభు దయాళుడు అని ఎప్పుడు రుచి చూశారు? మొన్న కాదా? నిన్న? మరి ఎప్పుడు? ప్రభు దయాళుడు అని ఎప్పుడు రుచి చూశారు? ప్రభు దయాళుడు అని ఎప్పుడు రుచి చూశారు? ఎప్పుడు? నా ప్రశ్న వెరీ క్లియర్. ఎప్పుడు రుచి చూశారు? ఎప్పుడు రుచి చూశారు? అతానియల్, అది అందుకే అడుగుతున్నాను. ఎప్పుడు రుచి చూశారు? ప్రభు దయాళుడు అని ఎప్పుడు రుచి చూశారు? వెరీ గుడ్, అందరూ క్లాప్స్ కొట్టండి. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రభు దయాళుడు అని ఒక వ్యక్తికి అర్థం కావాలి అంటే అది రక్షణ పొందినప్పుడు మాత్రమే అది సాధ్యం. రక్షణ పొందని ఏ వ్యక్తికి కూడా పాపక్షమాపణ విలువ తెలియదు. రక్షణ పొందిన వ్యక్తికి మాత్రమే పాపక్షమాపణ అంటే ఏంటో అర్థమవుతుంది. పాప క్షమాపణ ఎంత ఖరీదైందో అర్థమవుతుంది. ఆ పాప క్షమాపణలో ప్రభు ప్రేమ అర్థమవుతుంది. అందుకనే ప్రభువు దయాళుడు అని రుచి చూసిన ఎడల అనే మాట రాయబడింది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నువ్వు రక్షించబడిన ఎడల మానాలి, రక్షించబడిన ఎడల మానుకోవాలి, రక్షించబడిన ఎడల ఆలోచించాలి, రక్షించబడిన ఎడల నీ జీవితంలో వీటిని విడిచిపెట్టాలి. ఏంటవి? చదవండి. నెంబర్ 1, నీ జీవితంలో ఉన్న దుష్టత్వము. నీ జీవితంలో దుష్టత్వం ఉందని ఎలా తెలుస్తుంది? నీకు తెలియకపోతే ఎదురోళ్ళు చెప్తారు. నీ జీవితంలో దుష్టత్వం ఉందని ఎలా తెలుస్తుంది? ఎదుటోళ్ళు అంటారు నిన్న మాట. నచ్చదు కదా మనకు ఆ మాట అంటే. ఎదుటోళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, మనకి వెంటనే కయ్యమని లెగుస్తాం. అంతేనా? అవ్వాయిసువాయ అనేది అవ్వాయిసువాయనా? సుయ్యి అని చెప్పేసి పైకి ఎగురుద్ది. అవ్వాయిసువాయ అనేది అలా లెగుస్తారని కొంతమంది. పడరు, అసలు ఆ మాట పడరు. నా అంత పరిశుద్ధుడు ఇంకోటి లేడు, నా అంత పరిశుద్ధులు ఇంకోటి లేరని చెప్పేసి అనుకుంటా ఉంటారు. నువ్వు రక్షణ పొందేవు అని చెప్పనంటే అవతల వాళ్ళు అనేదాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు అంటున్నారు నన్ను ఈ మాట? ఎందుకు అన్నారు నన్ను ఈ మాట? లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నాడు కదా, నా జీవితంలో అది ఉందా అని ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి.
నా మాటల్లో దుష్టత్వం కనిపిస్తుందా? నా క్రియల్లో దుష్టత్వం కనిపిస్తుందా? ఏమిటి దుష్టత్వం అంటే? కీడు చేయడమే దుష్టత్వం. కీడు చేయడమే దుష్టత్వం. నువ్వు రక్షించబడ్డావు, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? బాప్తిసం పొందావు, మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? హాని చేస్తున్నావా, మంచి చేస్తున్నావా? బలపరుస్తున్నావా, పతనం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? వాక్యం రాయబడిన మాట, సమస్త విధమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. రెండవది కపటం అంటే దాచే స్వభావము. దాచే స్వభావము. ఏం దాస్తామండి సాధారణంగా మనం? నిజం దాస్తాం, ఇంకా మంచిని దాస్తామా? అరే అలా ఆలోచిస్తారండి మీరు. మంచిని దాస్తామా, చెడు దాస్తామా? అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. చెడుని దాస్తాము, మంచిని బయటికి చూపించే ప్రయత్నం చేస్తాము. అదే కపటం అంటే. నువ్వు ఎలాగ ఉంటావో అలాగే ఉండు. లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండమాకు. రెండు విధాలుగా ఒకే విధంగా ఉండు. ఎందుకో తెలుసా? అది గొప్పని కాదు, సరి చేసుకుంటావని. యథార్థంగా నీ స్థితి నువ్వు చూపించినప్పుడు నువ్వు సరిచేయబడతావు. కానీ కపటంగా వ్యవహరించినప్పుడు నువ్వు సరిచేయబడవు. ఒక ఫాల్స్ అజంప్షన్లో, హిపోక్రసీలో బ్రతుకుతావు. దేవుని బిడ్డలకు, రక్షించబడిన బిడ్డలకు ఉండాల్సింది యథార్థత. దుష్టత్వాన్ని మానాలంట, కపటాన్ని మానాలంటే దాచే స్వభావాన్ని మానాలి. 3 వేషధారణ. వేషధారణ అంటే ఒక మంచి గెటప్ వేసుకోవడం, బయటికి ఒక మంచిగా కనబడే ప్రయత్నం చేయడం. ఇది కూడా కపటం కిందే వస్తుంది. ఇది కూడా కపటం లాంటిదే. వేషధారణ కూడా బయటికి మాత్రం మంచిగా భక్తిపరుల్లా కనబడటం, మంచిగా మాట్లాడే విధంగా కనబడటం, మంచిగా కనపడే ప్రయత్నం చేయడం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కొంతమంది మాటలు వింటా ఉంటే, చదవండి, తర్వాత కూడా చదవండి. అసూయను, సమస్త దూషణ మాటలను మానాలంట. ఈ మాటలు ఎందుకు చెబుతున్నా? ఈ మాటలు దేవుడు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలు ఉన్నది ఉన్నట్లుగా కనుక లేకపోయినట్లయితే వాళ్ళు సరి చేయబడలేరు. ఉన్నది ఉన్నట్లుగా గనక వాళ్ళ జీవితాన్ని గనక ఒప్పుకోకపోయినట్లయితే మారు మనస్సు పొందలేరు. మారు మనస్సు పొందకపోతే పరిశుద్ధపరచబడలేరు, పరిశుద్ధంగా జీవించలేరు. చాలామంది మందిరంలో కనబడేది ఒకటి, ఇళ్లల్లో కనపడేది ఒకటి, బయటికి కనపడేది ఒకటి, లోపల కనపడేది ఒకటి, బయటికి చూపించేది ఒకటి, లోపల జీవించేది ఒకటి. నువ్వు దేవుని బిడ్డవు కదా, దాని గురించి ఎప్పుడైనా ఏడ్చావా? నీ ప్రవర్తన గురించి ఎప్పుడైనా ఏడ్చావా? నీ మాటల గురించి ఎప్పుడైనా ఏడ్చావా? నీకు వస్తున్న తలంపులు సరైన తలంపులు కాదు అనే విషయం తెలిసి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ప్రియ సహోదరుడా, నువ్వు ఏడవట్లేదు అని చెప్పనంటే, నీ దుష్టత్వంలో నువ్వు ఆనందిస్తున్నావు అని చెప్పనంటే, నీ కపటంలో నువ్వు జీవిస్తున్నావు అని చెప్పనంటే, ఏ మాత్రం హృదయంలో నీకు భయం కలగట్లేదంటే, బాధ కలగట్లేదంటే, నువ్వు ఎలా రక్షించబడ్డావో నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఈరోజు రక్షించబడ్డామని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏంటి నీ సాక్ష్యము అని చెప్పనంటే, అది తగ్గించాడు దేవుడు, ఇది స్వస్థపరిచాడు దేవుడు, అది ఒప్పుకున్నాను, ఇది ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం ఇవన్నీ కాదు, స్వస్థపరచడం ఇవన్నీ కాదు. నీకు దేని పట్ల మనసు ఉంది? ఇప్పుడు ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు నీ చుట్టుపక్కల ఎవరైనా చెప్పారు నువ్వు మారుతున్నావని? నీ బెస్ట్ జడ్జెస్ ఎవరు అని చెప్పనంటే, నీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళే, నీ ఇంట్లో ఉంటున్న వాళ్ళే. నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? నువ్వు మారుతున్నావు అంటున్నారా, లేకపోతే వేషధారణలాగా జీవిస్తున్నావు అంటున్నారు? ఏమంటున్నారు నీ గురించి? ఈరోజు క్రైస్తవులను బట్టే దేవుని నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీ స్థితి ఎలాగుందో ఆ స్థితిని యథార్థంగా దేవుని దగ్గర తీసుకురా. అలా తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీలో పశ్చాత్తాపం కనుక ఉంటే నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను సరిచేస్తాడు, బాగు చేస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వాక్యం చదువుతున్నప్పుడు నాలో ఉన్న లోపాలు ఎన్నో నాకు కనబడుతూ ఉంటాయి. నాలో ఉన్న లోపాలు నాకు కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మా నాన్నగారి ద్వారా, కొన్నిసార్లు మా అక్క ద్వారా, కొన్నిసార్లు నా వైఫ్ ద్వారా కొన్ని విషయాలు
నేను తెలుసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వాటిని ఆలోచిస్తాను. నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. నేను వాటిని గురించి నేను ప్రార్థనలో పెడతాను. ప్రభువా, నేను ఇలా కనబడుతున్నానేమో, ఇలా ఉన్నానేమో, ప్రభువా నన్ను సరిచేయండి అని ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి నేను మీరు చెప్పినట్టున్నాను, నేను ఒక బండి వేసుకొని మా ఫ్రెండ్, అతను కూడా పాస్టరే, ఆయన మీరు వాడుకోండి బ్రదర్ బండి అని చెప్పేసి అని బండి ఇచ్చి వెళ్తే, ఓ బండి నాకు ఇచ్చాడు కదా అని చెప్పేసి అని నేను ఆ బండి వేసుకొని తిరుగుతున్నాను. అలాగే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బెంగళూరులో ఉన్నప్పుడు అనమాట. తీరా వెళ్ళిన తర్వాత, ఒరే నీకు సిగ్గులేదంటరా అంది. దేనికి అక్క అన్నాను. ఆ బండికి పేపర్స్ ఉన్నాయంటరా అంది. ఆ బండికి పేపర్స్ ఉన్నాయంటరా? లేవు. నువ్వు ఎలా వాక్యం చెప్తావు అంది. అంటే అప్పటికి నేను ఇంకా పూర్తిగా మినిస్ట్రీకి రాలేదు, కానీ అప్పుడు బైబిల్ కాలేజ్లో ఉన్నాను నేను. నువ్వు ఎలా వాక్యం చెప్తావు? పేపర్ లేకుండా బండి నడపొచ్చా? ఇదే ప్రశ్న మా అక్క వేసింది. వెరీ స్ట్రైట్ ఆన్సర్. నడపకూడదు, పోలీసులు ఉండరు, జనం ఉండరు, ఇవి మనం చెప్పే ఆన్సర్లు అనమాట. ఈ టైంలో పోలీసులు ఉండరు కదా, ఈ టైంలో జనం ఉండరు కదా, ఎవరు ఆపరు కదా, ఎవరు పట్టించుకోరు కదా. ఇవన్నీ కాదురా, నీ మనస్సాక్షితో నువ్వు చెప్పు, నువ్వు చేసింది కరెక్టేనా? ఇదే చెప్తావు రేపు పొద్దున వాక్యంలో. బాధ వేసింది కానీ కరెక్టే. ఇంకా వాడలేదు నేను, మళ్ళీ ఆ బండి ముట్టుకోలేదు నేను, మళ్ళీ వాడలేదు నేను. కొన్నిసార్లు నీ ఇంట్లో వాళ్ళు చెప్పి నచ్చకపోవచ్చు, నేను విమర్శించడానికి నచ్చకపోవచ్చు, కానీ ఇది వాస్తవాలైనప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, అది నీ శత్రువులైనా సరే, నేను ద్వేషించే వాళ్ళైనా సరే, ఒకవేళ కనుక నేను ఏదైనా అంటుంటే నువ్వు వెంటనే ఫీల్ అయిపోవడం కాదు, రియాక్ట్ అవ్వడం కాదు. కొంతమంది రియాక్ట్ అయ్యి రివర్స్ అవుతారు. ఏంటిది రియాక్ట్ అవ్వడం, రివర్స్ అవ్వడం? నువ్వు రియాక్ట్ అయ్యి రివర్స్ అవుతున్నావు అని చెప్పనంటే నీలో నిజాయితీ లేదని చెప్పని అర్థం. రియాక్ట్ అవ్వడం గొప్ప కాదు, అవతల వాళ్ళు నోళ్ళు మూయించడం గొప్ప కాదు, వాస్తవాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. నువ్వు మారేవు అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అని చెప్పనంటే వాస్తవాన్ని ఒప్పుకోవడం. ఎస్, చేసావా? చేశాను, తప్పే చేశాను, అడుగు, క్షమాపణ అడుగు, క్షమించమని అడుగు. కొంతమంది ఎంత కష్టపడిపోతారో క్షమాపణ అడగాలి అని చెప్పనంటే. అడుగు, పర్లేదు, నువ్వు సిగ్గుపడినా అడుగు, రెండోసారి చేయకుండా ఉంటావు. బ్రదర్ భగత్ సింగ్ లాంటి గారు లాంటి వ్యక్తి ఒకసారి కన్వెన్షన్లో ఒక ఆవిడ మీద అరుస్తున్నాడంట. ఒక ఆవిడ మీద అరుస్తున్నాడంట. ఆయన వెళ్ళి లాగిపెట్టి ఒకటి కొట్టాడంట. ఎవరైతే అరుస్తున్నారో ఆయన్ని. ఆ తర్వాత ఆ పక్కన వాళ్ళు వచ్చి చెప్పారంట, బ్రదర్ ఆయన మరి ఎవరో కాదు, వాళ్ళ ఆయనే అన్నారంట. బ్రదర్ ఆయన ఎవరో కాదు, వాళ్ళ ఆయనే, వాళ్ళ ఆవిడ మీదే అరుస్తున్నాడు ఆయన, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పనంటే ఆయన చాలా ఫీల్ అయ్యి ఆయన పిలిచి, ఎవరైతే కొట్టారో ఆయన పిలిచి అందరి మధ్యలోకి పిలిచి, నన్ను క్షమించండి, నేను అందరి ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగారంట. ఎవరు? భగత్ సింగ్. అది తగ్గింపు అంటే, అది నిజాయితీ అంటే, అది ఒప్పుకోవడం అంటే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం కప్పుకుంటామా, ఒప్పుకుంటామా? రక్షణ పొందావు, కానీ నువ్వు కప్పుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? దేవుడిని సరిచేయాలి అని చెప్పని నువ్వు కప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను బాగు చేయాలి అని చెప్పను, నిన్ను పరిశుద్ధపరచాలి అని చెప్పనంటే యథార్థంగా నా మీద ఈ విమర్శ ఉంది, ఎందుకు ఈ విమర్శ ఉంది అని నువ్వు ఆలోచించాలి. కొంతమంది దున్నపోతు మీద వర్షం అంటారు, చూసారా? అంటే అర్థం ఏంటి అంటే, నా ఎగ్జాంపుల్ మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ కరెక్ట్గా ఎగ్జాంపుల్ అనమాట అది. ఏంటది దున్నపోతు మీద వర్షం అంటే? ఏమండి అప్పారావు గారు, మీరు చెప్పాలి. ఏంటండి దున్నపోతు మీద వర్షం అంటే? ఏంటమ్మా? స్పర్శ తెలియకపోవడం. అంటే వర్షం పడిన దానికి తెలియదంట, పడితే పడినాయి అని చెప్పి అంటున్నాడు. మనం అలా కాదు కదా, వర్షం పడితే వెంటనే పరిగెడత గొడుగెత్తుక్కునే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఇంకెక్కడన్నా తలదాచుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఆ దున్నపోత ఆ పని చేయదు, అది పెద్ద పట్టించుకోదు.
కొంతమంది ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే ఎందుకు మాట్లాడుతున్నారా అనే దాని గురించి ఆలోచించరు. మాట్లాడుకుంటారులే, మాట్లాడుకొని అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది రివర్స్ అనమాట. అవతల మాట్లాడుతాను, నేను ఎందుకు మాట్లాడను, నా నోరేమైనా తక్కువ, నాకేమైనా మాటలు రావా, నాకేమైనా భాష రాదా, ఇలా కేవలం తెలుగే వచ్చు, నాకు నానా భాషలు వచ్చు అని చెప్పేసి నీకు భాషల్లో దిగుతారు వీళ్ళు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు రక్షించబడ్డావు, రక్షణలో ఎదగాలి. నువ్వు రక్షించబడ్డావు, రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదిగినప్పుడే నువ్వు ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా మారుతావు. అందుకని వాక్యం రాయబడిన మాట 4 విషయాల్ని మానుకోమని చెబుతుంది. ఏంటవి? దుష్టత్వాన్ని మానుకోమని చెబుతుంది, సమస్తమైన కపటమును మానుకోమని చెబుతుంది, వేషధారణ మానుకోమని చెబుతుంది, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. నీ నోటి వెంట దూషణ మాటలు రావడం నువ్వు భయపడాలి. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవి. ఇంతకు ముందులా కాదు, ఇంతకు ముందు అపవాది సంబంధివి. కొంతమందికి మాట్లాడేటప్పుడు అసలు తెలియని కూడా తెలియదు, మాట్లాడుతుంది కరెక్టో రాంగో కూడా అర్థం కాదు వీళ్ళకి. మాట్లాడేటప్పుడు ఎప్పుడు సేవకుడు చూస్తుంటే అరే ఈయనున్నాడా, ఇలాగే నా ముందు 2 సార్లు జరిగింది. నీ నోటి వెంట ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, విచక్షణ ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కనీసం ఎదుటి వాళ్ళు తప్పు మాట్లాడింది నీ నోటి వెంట ఉచ్చరించడానికి వీల్లేదు. నీ నోరు పరిశుద్ధమైందిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నోరు పరిశుద్ధమైందిగా ఉండాలి. దేవునికి కావాలి నీ నోరు. దేవుని స్తుతించాలి నోటితోటి, దేవుని ప్రకటించాలి నోటితోటి, దేవుని ఆరాధించాలి నోటితోటి. కాబట్టి ఆ నోరు నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యెషయా ప్రవక్త దేవుని దర్శనాన్ని చూసి అన్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యలో నివసించేవాడను, నేను నశించి తిని అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి, ప్రార్థన చేశాడండి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు ఆ పెదవులను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ బూతులు మాట్లాడవచ్చు, నీ నోటి వెంట ఒక్క బూతు కూడా రావడానికి వీల్లేదు. కనీసం దాని గురించి చెప్పడానికి కూడా వీల్లేదు. చెడ్డ మాటలు మాట్లాడారని చెప్పు, కానీ ఆ మాటలు యాస్టీస్గా నువ్వు మాట్లాడటం దేవుని బిడ్డల లక్షణం కాదు. నీ నోటి వెంట దోషణ మాట. కొంతమంది అది పడిపోను, ఇది పడిపోను, ఆడి నాశనం అయిపోను, ఈడు నాశనం అయిపోను. అసలు వీళ్ళకుండే మరి అది ఏమంటారు మరి నాకు తెలియదు, కానీ అసలు భలే కోరుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలు ఆ విధంగా మాట్లాడటానికి వీల్లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన పిలుపు వేరే, మన పిలుపు ప్రత్యేకమైంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోటి వెంట దోషల మాటలు రాకూడదు. మరేం చేయాలి? చదవండి అమ్మా. మరేం చేయాలి? సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యము అనే పాలు. చంటి బిడ్డ ఎలాగైతే పాల మీద ఆధారపడతారో, చంటి బిడ్డ పాల మీద ఎలాగైతే ఆధారపడతారో, సెర్లాక్ మీద చూడండి ఏమని రాయబడి ఉంటుందో, ఫారెక్స్ మీద చూడండి ఏమని రాయబడి ఉంటుందో, లేకపోతే చిన్నపిల్లల ఫుడ్ మీద చూడండి ఏమని రాయబడి ఉంటుందో, ఇవన్నీ కూడా సెకండరీ, ప్రైమరీ ఈజ్ మదర్స్ మిల్క్ అని చెప్పేసి అని రాయబడి ఉంటుంది. స్వచ్ఛమైన దేవుని దృష్టికి స్వచ్ఛమైంది వాక్యం. ఏమిటది? వాక్యం. ఆ వాక్యాన్ని అపేక్షించాలి. మీరు నేను రక్షణలో ఎదగాలి అంటే, బలపడాలి అని చెప్పనంటే, అభివృద్ధి చెందాలి అంటే, ఫలించాలి అని చెప్పనంటే వాక్యాన్ని అపేక్షించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఆ వాక్యము చేత మనము శుద్ధి చేయబడుతున్నామా? ఆ వాక్యము చేత బలపరచబడుతున్నామా?
యెహోవా బలము అనుగ్రహించును. ఎక్కడి నుంచి? ఆయన వాక్యము నుంచి. దేవుడు నీకు బలాన్ని ఎక్కడి నుంచి అనుగ్రహిస్తాడు? ఆయన వాక్యం నుంచి అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది. అలా బలపరచడానికి ముందు ఆయన వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధపరచకుండా బలపరచదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. పరిశుద్ధపరచకుండా బలపరచదు. ఆయన అంటాడు, నీకు సహాయం చేస్తాను, నువ్వు జీవితాన్ని మార్చుకో. నేను రక్షించబడబోయే ముందు ప్రభు నాతో మాట్లాడిన మాట, నాకు ఇచ్చిన వాగ్దానం, ఇఫ్ యు రిపెంట్ ఐ విల్ రెస్టోర్ యూ. ఇఫ్ యూ అటర్ వర్ది నాట్ వర్త్లెస్ వర్డ్స్ యూ విల్ బి మై స్పోక్స్మెన్. దాని అర్థం, నువ్వు కనుక పశ్చాత్తాపడితే అప్పుడు నేను మళ్ళా వెనక్కి తీసుకుంటాను. నీ నోటి వెంట వ్యర్థమైన మాటలు రాకుండా యోగ్యమైన మాటలు కనుక వస్తే అప్పుడు నిన్ను నా నోటి బోరగా చేస్తాను. కండిషన్ చూసారా? ముందు నువ్వు సరి చేయబడాలి. ముందు నువ్వు సరి చేయబడితే అప్పుడు బలపరచబడతావు. సంసోను ఆత్మీయుడే, సరి చేసుకోవడానికి ఇష్టపడలా. తల్లిదండ్రులని ఎంత బాధిస్తున్నాడు, ఎందు గురించి? నాకు నచ్చింది నేను చేసేస్తాను. తల్లిదండ్రులు ఆత్మీయులే, చెప్పారు పాపం, కానీ వినలా. తల్లిదండ్రులు నేను అగౌరవపరుస్తున్నాను అని ఇంగిత జ్ఞానం కూడా లేదు సంసోనికి. తల్లిదండ్రుల మాట నేను ధిక్కరిస్తున్నాను అనే ఆలోచన కూడా లేదు సంసోనికి. ఎంతసేపు సంసోను తత్వం ఏంటి అంటే, చూసిన దాన్ని బట్టి రియాక్ట్ అయిపోతూ ఉంటాడు, ఉద్రేకపడిపోతూ ఉంటాడు, ఆవేశపడిపోతూ ఉంటాడు, ఆయాసపడుతూ ఉంటాడు. చివరికి తన జీవితాన్నే సర్వనాశనం చేసుకున్నాడు. ఒళ్ళు పెరిగితే కాదు, కండలు పెరిగితే కాదు, బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషికి. గమనిస్తున్నారా? ఆ బుద్ధి జ్ఞానం దేవుని వాక్యం వల్ల మనకు వస్తుంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను తన జీవితాన్ని ఎలాగా నాశనం చేసుకున్నాడు? ఇష్టానుసారంగా జీవించి తన దేహముతో చేయకూడని పొరపాట్లు. తన భార్య లేదు, పెళ్లి చేసుకోవాల్సింది, కానీ పెళ్లి చేసుకోకుండా ఒక వేశ్య దగ్గరికి వెళ్ళటానికి తెగించాడు. ఒక న్యాయాధిపతి అయి ఉండి చేయాల్సిన పనిదేనా? ఎంత దారుణమైన జీవితం ఒకసారి ఆలోచించండి. అంటే తన దేహముతో చెయ్యరాని నీచమైన పనులన్నీ కూడా చేయడానికి తెగించాడు. కాబట్టే తన జీవితంలోకి అంత భయంకరమైన శ్రమ వచ్చింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన ఆరోగ్యంతో ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఏం చేస్తున్నావు? ఈరోజు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి నుంచే లవ్. అది లవ్ కాదు, లస్ట్. ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. చూసే చూపు చెడిపోయింది, మాట్లాడే మాటలు చెడిపోయినాయి. వాళ్ళ చాటింగ్లు కనుక చూసినట్లయితే, ఆ వాట్సాప్లో వాళ్ళు చేసుకునే చాటింగ్లు కనుక చూసినట్లయితే అసహ్యమైన పదజాలం. ఇవన్నీ కూడా సినిమా డైలాగులు కాపీ అనమాట, సినిమాలో ఉన్న పాటల కాపీ అనమాట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇలాంటి మురికి జీవితంతో దేవుని ముందుకు ఎలా వెళ్తాం మనం? ఇలాంటి మురికి పనులతోటి దేవుని ముందుకు ఎలా వెళ్తాం మనం? అందుకని వాక్యాన్ని ఏం చేయాలంటే, అపేక్షించాలంట. ఆ వాక్యం మనల్ని రక్షణలో ఎదుగునట్లుగా చేస్తుంది, ఆత్మీయంగా మనల్ని బలపరుస్తుంది. దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడంట? బలమును అనుగ్రహించును. ఆయన ఆరోగ్యమును అనుగ్రహించేవాడు, ఆత్మీయమైన బలాన్ని కూడా అనుగ్రహించేవాడు. ఎప్పుడు? మన తప్పును కప్పిపుచ్చుకున్నప్పుడు కాదు, మన తప్పును ఒప్పుకున్నప్పుడు. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మన పాపములను మనం ఒప్పుకుని 1:9 అమ్మ, 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన బలపరిచే ముందు నువ్వు క్లీన్ అవ్వాలి. ఆయన బలపరిచే ముందు నువ్వు పరిశుభ్రపరచబడాలి. ఆయన బలపరిచే ముందు నువ్వు నీ పాపములను విడిచిపెట్టాలి. గమనిస్తున్నారా? యెహోవా తన ప్రజలకు ఏమనుగ్రహిస్తాడంట? బలమును అనుగ్రహిస్తాడంట. నెంబర్ 2, సమాధానం అనుగ్రహిస్తాడంట. ముందేంటి? బలమును అనుగ్రహిస్తాడు. 2, సమాధానం అనుగ్రహిస్తాడు. ఎలా సమాధానం అనుగ్రహిస్తాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, రండి మన వివాదమును తీర్చుకుందాము. చదవండి. రండి తీర్చుకొందుము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె. మనిషికి సమాధానం ఎప్పుడు ఉండదో తెలుసా అండి? దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించినప్పుడు సమాధానం ఉండదు. కొంతమందికి గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, డబడబడబడబడబ అని కొట్టుకుంటుంది. దాన్నే గుండె దడ అంటారు. ఏమంటారు? గుండె దడ అని చెప్పని అంటారు. దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక ఆవేశం అండి అని చెప్పి చెప్తారు. ఆవేశం కాదమ్మా, ఆయాసం. అర్థమైందా? ఆవేశం కాదు, ఆయాసం. ఈ ఆయాసాలు, ఈ గుండె దడలు, ఇదంతా కూడా ఎప్పుడు అవిధేయత మన జీవితంలోకి వచ్చినప్పుడు, అవిధేయత ఉన్నప్పుడు కలవరము, అవిధేయత ఉన్నప్పుడు అసమాధానము, అవిధేయత ఉన్నప్పుడు నిద్రలేమి, అవిధేయత ఉన్నప్పుడు మనశ్శాంతి లేకపోవడం. కొంతమంది జండు బాముల మీద జండు బాములు అయిపోతూ ఉంటాయి, అమృతాంజనం మీద అమృతాంజనం అయిపోతూ ఉంటుంది. ఇలా కూర్చున్నారంటే ప్రశాంతంగా కూర్చోరు, జేబులో పెడతారు సీసా. ఏమి సీసా? అమృతాంజనం సీసా. ఈ 2 దాటిపోయి ఈ మధ్య ఏం బాంబు అది? శాస్త్రీయ బాంబు అంట. ఆ బాంబు తీసి రాస్తా ఉంటారు, పక్కన వాళ్ళ ముక్కులు పగిలిపోతూ ఉంటాయి. ఎందు గురించి అంత తలనొప్పి? కొంతమందిని కదిలిస్తే తలంతో నొప్పి, ఎప్పుడు కదిలిస్తే తలంతో నొప్పి. ఎందు గురించి ఆలోచిస్తున్నాం అధికంగా? అందరికీ రాదని తలనొప్పి. మీరు గమనించండి, ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే తలనొప్పి, మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకు నీకు అంత ఆలోచన? దేని గురించి నీకు అంత ఆలోచన? నువ్వు వాక్యం చదవట్లా, అందుకే ఆలోచన. ప్రార్థన చేయట్లా, అందుకే ఆలోచన. నువ్వు వాక్యం సరిగ్గా చదివితే, వాక్యం సరిగ్గా వింటే, ప్రార్థన చేస్తే నీకున్న ఆలోచనలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం చేయలేని దానికి ఎందుకు ఆలోచించాలి? మన వల్ల కాని దానికి మనం ఎందుకు ఆలోచించాలి? అనవసరంగా ఎందుకు ఆలోచించాలి? ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలి? ఎందుకు రోగాలు తెచ్చుకోవాలి? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సమాధానం మనకు కలగాలి అంటే దేవుడు ఇవ్వాలి. చూడండి, వాక్యంలో దేవుడు ఎప్పుడు సమాధానం పరుస్తాడు? 2 రకాలు ఉన్నాయి సమాధానాలు. ఒకటి, మన పాపము క్షమించబడినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది సమాధానము? మన పాపము క్షమించబడినప్పుడు, అంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఆటంకాన్ని మనం తీసివేసుకున్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. నెంబర్ 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. ఎలా ప్రార్థన చేయాలంట? కృతజ్ఞతాపూర్వకం. అంటే ఏంటి తెలుసా? దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంత మేము కారులో వస్తున్నాం, మన క్రీస్తురాజు గారు చెప్తా ఉన్నారు, ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉన్నారు. ఎలా ఆయన్ని దేవుడు కాపాడారు, ఎలాగా ఆయన యాక్సిడెంట్స్ నుంచి కాపాడారు, ఆ పరిస్థితి నుంచి దేవుడు ఎలాగ ఈరోజు రక్షించబడే విధంగా సహాయం చేశారు. నాకైతే చాలా సంతోషం వేసింది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఆయన ఒక్కడే సజీవుడిగా ఈరోజు మన మధ్యలో సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు చేసిన మేళ్ళ నువ్వేం చేయాలి? ముందు గుర్తు తెచ్చుకోవాలి. నతానియేలు ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకున్నప్పుడు నువ్వు శుక్రవారం ఇంట్లో ఉండవు, ఉపవాస ప్రార్థనలు ఇంట్లో ఉండిపోలేవు. మరేం చేస్తాం? పరుగుని దేవుని దగ్గరికి వస్తాం. హల్లెలూయా.
అందుకని వాక్యం తెలియపరుస్తుంది, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసి దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకో. అడుగుతున్నాను, ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? మరియమ్మ, దేవుడు నీకు చేసిన గొప్ప మేలేంటి? ఏంటమ్మా? ఓకే, అందరు క్లాప్స్ కొట్టండి. భలే ఆన్సర్ చెప్పింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. ఏమి కొట్టడం అమ్మా? కొట్టడం అది సరిగ్గా కొట్టండి. హల్లెలూయా. అన్నిటికన్నా గొప్ప మేలేంటి తెలుసా? మనకు రక్షణ. నువ్వు ఎప్పుడు కూడా రక్షణ మర్చిపోకూడదు. ఎప్పుడు రక్షణ మర్చిపోకూడదంటే ప్రతిరోజు నీకు ఈస్టర్ కాదు, గుడ్ ఫ్రైడే కనపడాలి. ఎందుకంటే మన వాళ్ళు ఆ రోజే వస్తుంది కన్నీరు. ఏ రోజు? గుడ్ ఫ్రైడే ఉదయం 3 గంటల లోపు వస్తుంది. 3 గంటల నుంచి ఆకలేస్తుంది. ఇంకా అవ్వలేదే, ఇంకా అవ్వలేదే, అయ్యగారు టైం కాస్త ఎక్కువ తీసుకుంటున్నట్టున్నారు. ఇక తిరుగుతూ ఉంటారు అక్కడ, కాలుగాలిని పిల్లి తిరిగినట్టుగా. అయ్యగారు వాక్యం చెప్తానే ఉంటారు, అక్కడ సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి, మజ్జిగ సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి, గిన్నెల సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి, అన్ని సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే అర్థం, అయ్యగారు ముగించండి. ఇంకా ఒక్కరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవడం కాదు, ప్రతిరోజు ఆయన సిలువ, ఆయన చెల్లించిన వెల నీకు గుర్తు రావాలి. అందుకని వాక్యం రాయబడిన మాట, నీ సమస్యల గురించి ఆలోచించేటప్పుడు ప్రభువుని గురించి ఆలోచించు. కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను నీ దేవునికి తెలియపరచినప్పుడు ఏం జరుగుతుందంట? సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా నువ్వేం చేయాలి? నీకున్న సమస్యలు దేవుని ముందు పెట్టాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించాలి. చాలామంది ప్రార్థించరు, పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అక్క నీకు తెలుసా అని ఫోన్ ఎత్తుతారు. ఇక ఆ ఫోన్కి దించరు. ఒక అరగంట సేపు, గంట సేపు అయిపోద్ది. అక్కడ అయిపోయిన తర్వాత అక్క అయిపోద్ది, సార్ వదిన మొదలవుద్ది అనమాట ఫోన్లో. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇక నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసేది? ఇంకా అక్కలతో వదిలితో మాట్లాడితే ఏమండి? అక్కలతో, అత్తలతో, వదినలతో, అందరితో మాట్లాడేటప్పుడు నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు? ఇంకా అందుకని అసమాధానం ఉంటే ఏమొస్తుంది? రకరకాల రోగాలన్నీ కూడా వస్తాయి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకి కావలి ఉండును గాక అని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రభువు నీకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం పొందటానికి 1 ప్రార్థన చేయాలి. 1 మన పాపం క్షమించబడాలి. 2 కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియపరచాలి. 3 యెహోవా ఆశీర్వాదము అనుగ్రహించు. దేవుడు ఏమిస్తాడంట? బలమును అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదం. ఏమంటే నీ జీవితంలో సమాధానం లేకుండా ఏం ఆశీర్వాదం? నువ్వు పొందే ఆశీర్వాదం. సమాధానం ఉంటే నీ దేనిని అనుభవించగలవు. నువ్వు సమాధానం లేకుండా ఏ మేలును కూడా నువ్వు అనుభవించలేవు. అందుకని దేవుడు ఈ రెండిటితో పాటు, బలము సమాధానంతో పాటు దేవుడు ఏమిస్తాడంట? ఆశీర్వాదం ఇస్తాడంట. ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తారో తెలుసా అండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట డాష్ ఎంత మేలు, ఎంత మనోహరము. తీయండి, చదవండి, వాక్యం చదవండి, అందులో చివరి వచనం చదవండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. నన్ను అడగమాకండి ఎంత మేలు అని చెప్పానని. ఎంత మేలు అని చెప్పానంటే ఎంత మేలు అని అర్థం. తీసారా? తీయండి, మరి ఇదే మీకు టెస్ట్. తీయండి త్వరగా. ఆ వచనం తీయాలి మీరు, ఆ వచనం అండర్లైన్ చేయాలి మీరు. అర్రే 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 నోట, అది కూడా క్లూ ఇస్తున్నాను. నోట ఎన్నోది? 133. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. 133వ కీర్తన చదవండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత స్వేచ్ఛ, నివసించుట ఎంత మేలు. ఎంత మేలు అంటే ఇది కాదమ్మా, ఎంత మేలు కాదు, ఎంత మేలు అని చెప్పిన. ఎంత మేలు, ఎంత మనోహరము. చివరి వచనం చదవండి ఇప్పుడు. అక్కడ దేవుడు ఆశీర్వాదమును, అక్కడ దేవుడు ఆశీర్వాదమును, శాశ్వత జీవమును
ఉండవలనని యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలా రాజుబాబు? వద్దా? అదేంటి అలా నేసే వద్దని? అంత డైరెక్ట్గా అడిగితే ఆశీర్వాదం కావాలని వద్దంటావేంటి నువ్వు? నీళ్ళు ఆశీర్వాదం కావాలా? హల్లెలూయా. నీకు కావాల్సిందే అది. ఎంత నోరు తెరిచి మరీ చెప్తున్నాడు ఆశీర్వాదం కావాలండి నేను. ఐస్ క్రీమ్ కాదు నాయన ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం కావాలి అని చెప్పనంటే ఐక్యత ఉండాలంట. ఆశీర్వాదం కావాలంటే ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యతను కాపాడుకోవాలి. అందరం కలిసి ఉన్నప్పుడు, కలిసి ఉండడానికి ఓర్పు కావాలి, కలిసి ఉండడానికి సహనం కావాలి, కలిసి ఉండడానికి అన్నిటికన్నా ప్రేమ కావాలి. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు కలిసి ఉండడానికి ఇష్టపట్టల్లా మొక్కలు చెక్కలు వక్కలవడానికి ఇష్టపడుతున్నారు. నిజం. ఈరోజు కుటుంబాలు ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నారు? మొక్కలు. ఇంతకుముందు అయితే కలిసి ఉంటే కలదు సుఖం, ఇప్పుడు మొక్కలైతే పొంది సుఖం అని చెప్పి అనుకుంటున్నారు. ప్రియ సహోదరి, మొక్కల్లో లేదు సుఖం, అందరు కలిసి ఉంటే ఉంది. కలిసి ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది ఈరోజు అందరికి. ప్రెస్టేజ్ అడ్డొచ్చేస్తుంది. ఆడపడుచుతోటి ఎవరికి పడదు? నాకు ఈ రిలేషన్స్ నాకు కొంచెం వీక్లే అమ్మా, మీరు హెల్ప్ చేయండి. ఆడపడుచులతో ఎవరికి పడదు? ఎవరికి పడదమ్మా? వదినకు పడదంట, మరదలకు పడదంట. అత్తగారితో ఎవరికి పడదు? కోడలు గారికి పడదు. కోడలు గారితో ఎవరికి పడదు? ఒకళ్ళతో ఒకళ్ళకి పడదు. కష్టం. అసలు నిజంగా వాక్యం కనుక పనిచేస్తే అసలు కుటుంబాలు పరలోక రాజ్యాల కింద మారుతాయి. హల్లెలూయా. కానీ మనం ఏమంటామంటే, ప్రభువా ఈ ఒక్క విషయంలో తప్ప మిగతాది పరలోక రాజ్యం కావాలి ప్రభువా అని అడుగుతాము. నా రాజ్యాన్ని వెళ్ళిపోతాను ప్రభువా అని చెప్పేసి అంటాం. కానీ వాక్యం తెలియపరుస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ దేవుడు ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండడానికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు. ప్రియ సహోదరి, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అది అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంది. ఆశీర్వదించబడాలి అంటే కేవలం ఐక్యతగా ఉంటే సరిపోదు, కానీ కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టమంటాడు కూడా. కొన్నిసార్లు దేవుడు కొన్ని సంబంధాలని వదులుకోమంటాడు కూడా. అందుకని చెప్పేసి సంబంధాలు మొక్కలు జక్కలు చేయమాకండి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు కలిసి ఉండొద్దు అని చెప్పంటాడు. ఎందు గురించి అంటే ప్రవర్తన విషయంలో వాళ్ళు కనుక దేవుని విరోధమైన మార్గంలో కనుక వెళుతుంటే వాళ్ళతో నిన్ను జత కట్టొద్దని చెప్పేసి అని చెప్తాడు. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇదే మాట రాయబడి ఉంది. చదువుతారు ఒకసారి. నీవు నీ తండ్రి ఇంట నుండి యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశములోనికి వెళ్ళుము. ఏమిటంట? నిన్ను గొప్ప జనముగా చేసి. హల్లెలూయా. చెప్పండి అమ్మా కనీసం. హల్లెలూయా అన్నట్టుగా లేదు, ఆకలేస్తుంది అన్నట్టుగా ఉంది. ఏమన్నా నిజమేనా? ఏం జంపల్ అంతేనా? హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు విడిచిపెట్టవన్న వాటిని విడిచిపెట్టావు. ఆశీర్వాదం కావాలని చెప్పని కోరుకుంటున్నావు, కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాల్సిన సంబంధాలను విడిచిపెట్టాలి, విడిచిపెట్టాల్సిన వస్తువులను విడిచిపెట్టాల్సిన విగ్రహాలని విడిచిపెట్టాల్సిన బంధువుల్ని విడిచిపెట్టాల్సిన స్నేహాల్ని విడిచిపెట్టాల్సిన సంబంధాల్ని విడిచిపెట్టి ఏం చేయాలి? ఆయన చూపించిన మార్గము, నిత్య జీవానికి మార్గము, ఆ మార్గంలో నడవటాన్ని నువ్వు ఇష్టపడితే, సిద్ధపడితే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఏ స్థాయిలో ఆశీర్వదిస్తానో తెలుసా? నిన్ను ఆశీర్వదించిన వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ప్రియ సహోదరి, దీవించబడాలనుకుంటున్నావా?
అయితే విడిచిపెట్టు. దీవించబడాలని చెప్పి అనుకుంటున్నావా? దేవుడు చూపించిన మార్గంలో నడు. నువ్వు ఆశీర్వదించబడాలని చెప్పి అనుకుంటున్నావా? ఐక్యత కొరకు ప్రార్థించు. దీవించబడాలని చెప్పి అనుకుంటున్నావా? సమాధానం కొరకు పాకులాడు. ఎప్పుడైతే మనం ఆ ప్రకారంగా జీవిస్తామో మనము దేవుని వలన ఆశీర్వదించబడతాము. చివరిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అతను ఎందుకు ఆశీర్వదించబడ్డాడో. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను, యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఆ కిందంతా కనిపించేది ఆశీర్వాదం. ఏమని అంటే అతని లక్షణాలు? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. నువ్వు ఆశీర్వదించాలనుకుంటున్నావా? నీ ఇంట్లో ఇవి జరిగే విషయంలో జాగ్రత్త పడు. నువ్వు ఆశీర్వదించబడాలని చెప్పి అనుకుంటున్నావా? యథార్థత. నువ్వు ఆశీర్వదించబడాలని చెప్పి అనుకుంటున్నావా? న్యాయము. నువ్వు ఆశీర్వదించబడాలని చెప్పి అనుకుంటున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. తూర్పు దేశములో యోబులాగా ఆశీర్వదించబడిన వాడు ఇంకెవరూ లేరంట. చెప్పండి అమ్మ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఆశీర్వదించబడటం మాత్రం కాదండి, రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. ఎప్పుడో తెలుసా? శోధనల్లో కూడా దేవుని పక్షాన్ని నిలబడినందుకు. నువ్వు డబల్ బ్లెస్సింగ్ కావాలా? ఏమండి, బ్లెస్సింగ్ కావాలా? డబుల్ బ్లెస్సింగ్ కావాలా? ఏమండి చెప్పండి ఒకసారి. ఆశీర్వాదం కావాలా? 2 అంతల ఆశీర్వాదం కావాలా? మాకు ఆశీర్వాదమే కావాలండి అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి అమ్మా. వద్దా? వద్దా? నాకు 2 ఆశీర్వాదం కావాలనేవాళ్ళు చెప్పమన్నారు. నేను ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా 2 ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? శోధనల్లో కూడా దేవుని నమ్మకంగా ఉండు. శ్రమల్లో కూడా దేవుని నమ్మకంగా ఉండు. నీకున్న సమస్యల్లో దేవుని నమ్మకంగా ఉండు. అవి ఎక్కువ కాలము ఉండవు. నేను దేవుడు రెట్టింపుగా దీవించి ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మీరు బలం అనుగ్రహిస్తారని, సమాధానం అనుగ్రహిస్తారని, ఆశీర్వాదం అనుగ్రహిస్తారని ఆయన మీరు సెలవిచ్చిన మాటలు ఈరోజు మేము విన్నాము. అది ఏ విధంగా మేము పొందుకుంటామో కూడా నాయన మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. మీ మాటలు విన్న మేము మా జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకోవడానికి కృప చూపించి, మీ వలన బలం పొందటానికి, మీ వలన సమాధాన పడటానికి, మీ వలన మేము నాయన ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం మనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగువలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన హృదయాల్ని, మన జీవితాల్ని పరీక్షించుకుందాం. ఎంత తేటగా దేవుడి రోజు నీతో మాట్లాడాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయము, నీ దేహము దేవుని యొక్క ఆలయము. దేవుడు నీ దేహాన్ని పరిశుద్ధపరచునట్లుగా నీలో, మన మధ్యలో ఆయన సంచరించినట్లుగా దేవునికి వ్యతిరేకమైన వాటిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయాసపడొద్దు ఎవరి పట్ల,
కష్టం పెట్టుకోవద్దు ఎవరి పట్ల, దూషించొద్దు ఎవరిని కూడా. ఒకవేళ దూషించావా, ఆయాసం కలిగి ఉన్నావా, ఈరోజు ఒప్పుకో ప్రభు దగ్గర. ప్రభు నన్ను క్షమించను ఒప్పుకో. నువ్వు ఎవరినన్నా నీ నోటి మాటల ద్వారా బాధించి ఉంటే, నీ ప్రవర్తన ద్వారా దుఃఖపరిచి ఉంటే, ఈరోజు క్షమాపణ అడుగు. సిగ్గుపడొద్దు. పాపము చేయడానికే సిగ్గుపడు, క్షమాపణ అడగటానికి, సరి చేసుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడొద్దు. నీ నోటి మాటల వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ క్రియల వల్ల కానీ ఎవరన్నా బాధపడి ఉంటే వారిని క్షమాపణ అడుగు. అలాగే ఎవరన్నా వారి మాటలతో కానీ, క్రియలతో కానీ, ప్రవర్తనతో కానీ బాధ పెట్టి ఉంటే వారిని మనస్ఫూర్తిగా క్షమించు. ఈరోజు నీ కళ్ళ ముందు ఎవరు వస్తున్నారో వాళ్ళే నువ్వు క్షమించాల్సింది, నువ్వు క్షమాపణ అడగాల్సింది. ఈరోజు నీ కళ్ళ ముందు దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు, వాళ్ళే నువ్వు క్షమించాలి. ఈరోజు కళ్ళ ముందు దేవుడు నిన్ను ఎవరిని చూపిస్తున్నాడో వాళ్ళే నువ్వు క్షమాపణ అడగాల్సింది. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. దేవుని మాటను బట్టి నువ్వు సరి చేసుకుంటే దీవించబడతావు. ఆయన దృష్టికి ఆయాస్కరమైనది, అసహ్యమైనది, అపవిత్రమైనది, అన్యాయమైనది, అబద్ధమైనది నీ జీవితంలో ఏమున్నా విడిచిపెట్టు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అబద్ధములు చెబుతున్నావా, ఒప్పుకో. నీ నోరు అబద్ధాలు మాట్లాడటానికి వీల్లేదు, దూషణ మాటలు మాట్లాడటానికి వీల్లేదు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అని వాక్యం రాయబడి ఉంది. నీ జీవితంలో అబద్ధం వినపడటానికి వీల్లేదు. నీ నోటి వెంట వచ్చిన ప్రతి మాట అది సత్యమైందిగా ఉండాలి, యథార్థమైందిగా ఉండాలి. ఈరోజు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని సరి చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మా అపరాధముల నిమిత్తం, మా దోషముల నిమిత్తం, మా అవిధేయమైన క్రియల నిమిత్తం మీరు సిలువ వేయబడ్డారు, బలిపశువుగా మారారు. మా పాపానికి ప్రాయశ్చితం చేశారు. మీరు చిందించిన రక్తము ద్వారా, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము ద్వారా మా పాపాన్ని ప్రక్షాళన చేశారు. పాప విమోచన క్రయధనాన్ని చెల్లించారు. పాపిని నీతిమంతునిగా తీర్చారు, పరిశుద్ధినిగా మార్చారు, దేవునితో సమాధానపరిచారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించే ఆధిక్యతను ప్రభు మాకు అనుగ్రహించారు. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను ఇచ్చారు. ప్రభువా, రొట్టెను దీవించి ఆశీర్వదించి మీ పరిశుద్ధ శరీరముగా మార్చండి. ద్రాక్షరసాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ రక్తముగా మార్చండి. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము తీసుకుంటూ ఉండగా ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత దయచేసి మీ మహిమార్థమై సాక్షాత్మై మేము జీవించినట్లు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. నీ భర్తతో అసమాధానం ఉంటే నీ భర్తతో సమాధానపడు. నీ భార్యతో అసమాధానం ఉంటే నీ భార్యతో సమాధానపడు. నీ ఇంట్లో వాళ్ళతో సమాధానం ఉంటే నీ ఇంట్లో వాళ్ళతో సమాధానపడు. నువ్వు పనిచేసే చోట అసమాధానం ఉంటే వాళ్ళతో సమాధానపడు. ఎక్కడ నీకు అసమాధానం దేవుడు చూపిస్తున్నా వాళ్ళతో సమాధానపడు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం.
అందరం కలిసి కృతజ్ఞత కలిగిన హృదయంతో మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుందామండి. అందరు లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవా, మీ శరీరం నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని, ఎవరైతే మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకుంటారో వారిలో మీరు, మీలో వారు ఉంటారని, వారి నిత్య జీవాన్ని నిత్య రాజ్యానికి వారసు అవుతారని మీ వాక్యం తెలియపరుస్తూ ఉండగా, ఈరోజు మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్న మేము మా హృదయాల్ని మా జీవితాల్ని పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మీకు ఇష్టలుగా, మీకు సాక్షులుగా, మీకు నమ్మకస్తులుగా మేము జీవించడానికి మీరే సహాయం చేయండి. ప్రభువా, మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకున్న మేము మీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రము సేయరి సోదరులార మనాత్మలతో తండ్రి, ధాత్రిని మన పరమాత్ముని వాకులు స్తోత్రములో కలిపి ఇచ్చట ప్రేమలకిది కడబరి వచ్చియున్నదేమో, ఆచట మనమందరము కలుసుకొని ఆనందింతుముగా. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో మన కానుకల్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పించుకుందాం. ఈ పాట పాడుతూ ఉండగా దయచేసి ఒక్కొక్కరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం పడదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, చెబుదాం, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభా, మా రక్షక, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దిన రోజున ప్రభా, మీ బిడ్డలకి మేము మీ పాదాల దగ్గర చేరి ప్రభా, మేము ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, బలారాధనలో మీరు తోడుగున్నందుకు మీకు వందనాలు ప్రభా. బిడ్డలు సమర్పించినటువంటి కానుకలు బట్టి మీకు వందనాలు. వారికి 100 రెట్లు ప్రతిఫలం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభా, మా దేవ, మీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి కాపాడండి ప్రభా. సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచును ఆయన. బలహీనతలన్నీ కూడా తీసివేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి ప్రభా విడుదల దయచేయమని, సమృద్ధిని దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవ, చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయం ప్రభా. చదువు అయిపోయినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా, నా దేవ, రకరకాల వృత్తులు చేసిన బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. వ్యాపారాలను ఆశ్రయించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలను దీవించి కాపాడి సంరక్షించిన ప్రభా. బిడ్డలు ప్రభా డ్రైవింగ్ చేస్తుండగా మీ కృపను తోడుగా ఉంచి క్షేమాన్ని వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగల దేవ, ప్రతి ఒక్క బిడ్డ మీద మీ ఆత్మ ఉంచండి అయా. ప్రార్థనలు బలపరిచే, విశ్వాసం బలపరిచిన ప్రభా. వచ్చే నెల 2వ తారీఖున జరగబోయేటువంటి చర్చి ప్రభా ఫస్ట్ యానివర్సరీని మీరు దీవించి ఆశ్రయించి అజయకరంగా జరగటానికి, మీ నామ మహిమాత్మ జరగటానికి సహాయం దయచేయండి ప్రభా. మీరు ఏర్పాటు చేసిన బిడ్డల్ని సకాలంలో రప్పించి ప్రభా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి కృప చూపించిన ప్రభా. సంఘ బిడ్డలందరూ కూడా దీవించి కాపాడి ఆశ్రయించిన ఆయన, వారి కుటుంబాలకు మేలు చేకూర్చండి అయా. కృపగల దేవ, మీకు వందనాలు. వారు చేసినటువంటి ఉద్యోగాలను కూడా మీరు దీవించి కాపాడమని వేడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అదేవిధంగా అయా, మీ దాసుడు ప్రభా తన భార్య బిడ్డలతో ప్రయాణం చేసేటప్పుడు ఏ ప్రమాదాలకు గురి కాకుండా కాపాడి, బలహీనతలను కూడా తీసివేయండి ప్రభా. అస్వస్థలని ప్రభా తీసివేయండి ప్రభా. అనారోగ్యం తీసివేయండి ఆయన. బాబును, శాంతిని, జాన్ని, పసిపెట్టిని మీరు దీవించి కాపాడి సంరక్షించమని అయా. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభా మీ ఆత్మను ఉంచండి, పరిశుద్ధాత్మను ఉంచండి. మీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి
అయా ఈ బలారాధనలో మేము ప్రభు పాల్గొనడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘననామమును వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనలోని తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగా నిన్నాడు. ఎత్తైన కొండలపై, చీకటైన లోయలలో, పరమగృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.